నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలం, నీ రక్తధారలేలా పాపికాశ్రయమిచ్చు, నీ రక్తధారలేలా పాపికాశ్రయమిచ్చు. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవన రచును, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవన రచును. నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కృత నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. యేసయ్య రక్తమునకు సాదృశ్యమైన రసమును అందరం కూడా మన కుడి చేత ధరించినట్లయితే సోదరులు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల నాయన, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీ కొందనాలు, స్తోత్రములు 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 చెల్లించుకుంటున్నాము నాయన. గడిచిన కాలం నుంచి రోజు వరకు కూడా నీ పరిశుద్ధమైన రెక్కల చాటును దాచిన దేవుడు గనుక నీ కొందనాలు, స్తోత్రాలు తండ్రి. అయా, నశించిపోతున్న మమ్మల్ని ఎన్నుకొని ఏర్పరచుకొని నీ ఉచితమైన కృపను అనుగ్రహించిన దేవుడు గనక నీ కొందనాలు, స్తోత్రాలు నాయన. దేవదూతలకు లేని భాగ్యాన్ని, ధన్యతని మట్టివారివైన మమ్మల్ని ప్రేమించిన ఆయన నీ కృపను మాకు అనుగ్రహించినందుకు కొందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభా. అనేకమైన మాటలు నాయన, మా మాటల ద్వారాగా, చూపుల ద్వారాగా, మా హృదయాలోచనల ద్వారాగా నాయన నిన్ను దుఃఖపరిచినప్పటికీ, అయా నీకు దూరంగా బ్రతికినప్పుడు కూడా మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడు గనక అయా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు ప్రభా. నీ పరిశుద్ధమైన సన్నిధిలో నిబిడలుగా మమ్మల్ని అందరూ కూడా మోకరింపజేసిన విధానం బట్టి నాయన నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు నాయన. తండ్రి, మాలో ఏ మంచితనం లేకపోయినప్పుడు కూడా నాయన మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు కనుక నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు నాయన. మొదటగా నన్ను మమ్మల్ని మీరు కడగండి, పరిశుద్ధపరచమని అడుగుచున్నావు తండ్రి. అయా, మీ నీతిమంతులం కాదు కానీ నాయన, నువ్వు ఒక్కడవే నీతిమంతుడు, పరిశుద్ధుడు కనుక తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు నాయన. ఏ పాపము లేని దేవుడు గనుక నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. నీ నామములు జ్ఞాపకం చేసుకోమని నాయన, ఎదురు నాయన రసం కాదు కానీ క్రీస్తు రక్తం అని గుర్తెరిగి నాయన తీసుకునే భాగ్యాన్ని నాకు మాకు మీరు అనుగ్రహించమని, సహాయం చేయమని, కృప చూపించమని అడుగుచున్నావు నాయన. మీ నా మానవులు బలహీనం గనుక తండ్రి నీకు నాయన నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీ రాకడ వరకు నీ బిడ్డలుగా, నీ సాక్షులుగా ఈ లోకంలో జీవించే కృపని మాకు నాకు అనుగ్రహించమని, సహాయం చేయమని ఈ స్తుతి ఆరాధన ప్రభుమాట సమర్పించుకుంటున్నావు తండ్రి. యేసయ్య రక్తమునకు సాదృశ్యమైన రసము అందరం కూడా ప్రార్థనాపూర్వకంగా తీసుకున్నాము. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురని వాక్య భాగము సెలవిస్తున్న రీతిగా ఎవరమైతే ఆయన బలలో చేవేశాము, ఎవరమైతే ఆయన మరణంలోనికి, పునరుత్థానంలోనికి పాలిభాగస్సులమయ్యామో, మరణ పర్యంతము ఆయన మరణమునకును ఆయన పునరుత్థానమునకును సాక్షులుగా ఉండవలసిన వారమై ఉన్నాం. ప్రభువైన యేసు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించమని చెప్పబడిన రీతిగా మనందరం మన స్థలంలో లేచి నిలబడినట్లయితే ఇంతవరకు ఆయన కృపలో భద్రపరుస్తూ మరొక తరుణము, మరొక ఆదివారము ఆయన సన్నిధిలో నిలబడడానికి, ఆరాధించడానికి ఆయన ఇచ్చిన ధన్యతను బట్టి దేవుని స్తుతించవలసిన వారమై ఉన్నాం.
ప్రేమించేదని అధికముగా ఆరాధించున్న ఆసక్తితో అనే పాటను పాడుకుంటూ ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం. ప్రేమించేదని అధికముగా ఆరాధించు ఆశక్తితో నా పూర్ణ మనసుతో ఆరాధించు నా పూర్ణ బలముతో సేవించే నా పూర్ణ మనసుతో ఆరాధించు నా పూర్ణ బలముతో సేవించే ఆరాధన 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 అధికముగా ఆరాధించు ఆశక్తితో ప్రేమించేదన్ను తండ్రి అధికముగా ఆరాధించు ఆశక్తితో నా పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో సేవించేదను నా పూర్ణ మనసుతో ఆరాధించు నా పూర్ణ బలముతో సేవించేదను ఆరాధన 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 ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఎవరు ఆదుకున్నా ఆదుకోకపోయినా, ఎవరు నీ పక్షముగా వ్యాజ్యమాడినా ఆడకపోయినా, నా అనుకున్న వారు విడిచినా, నువ్వు ఎవరిని నమ్మావో వాళ్ళు నిన్ను మోసము చేసిన, త్రోసివేసిన, తృణీకరించిన, నిన్ను ఆదుకున్న దేవుడు, ఆదుకునే దేవుడు, సజీవుడైన దేవుడు, మారని దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు. నువ్వు మారినా, నేను మారినా, నీ తలంపులు మారినా, నా తలంపులు మారినా, నా పరిస్థితులు మారినా, నా మాటలు మారినా, నా క్రియలు మారినా, మారని దేవుడు నీ పక్షంలో ఉన్నాడు. నీకు తెలుగు సోదరుడా, సోదరి, ఆయన ఆదుకున్నాడు కాబట్టి ఈరోజు నిలబడగలిగావు. ఆయన ఆదుకున్నాడు కాబట్టి ఈరోజు ఆయన సన్నిధిలో కనబడగలిగావు. ఆయన ఆదుకున్నాడు కాబట్టి సజీవ లెక్కలో ఉండగలిగావు. ఆయన ఆదుకునే దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. పై రూపమును చూసి త్రోసి వేసేవాడు కాదు. నీ అంతరంగంలో పాపముందని విడిచిపెట్టేవాడు కాదు. కానీ నువ్వు నీ మార్గములను విడిచి నీ మనస్సును మార్చుకుని తిరిగి ఆయన దగ్గరికి వచ్చే దేవుడు, వస్తావని ఎదురు చూసే దేవుడు ఆయన. ఇంతవరకు ఆదుకున్న దేవుడు ఇక్కడ కూడా నేను ఆదుకుంటానని ధైర్యముగా ఉంది. ఇంతవరకు ఆదుకున్నావే చెప్తా మనస్ఫూర్తిగా. ఎబినేజరే అవును తండ్రి, ఇంతవరకు ఆదుకున్నావే, ఇంతవరకు ఆదుకున్నావే, నన్ను ఇంతవరకు ఆదుకున్నావే, నా పూర్ణ మనసుతో ఆరాధించు, నా పూర్ణ బలముతో సేవించేది, నా పూర్ణ మనసుతో ఆరాధించు, నా పూర్ణ బలముతో
ఆరాధన 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 ప్రేమించేది అధికముగా ఆరాధించు ఆ శక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు నా శక్తితో నా పూర్ణ మనసుతో ఆరాధించు నా పూర్ణ బలముతో సేవించేదన్ నా పూర్ణ మనసుతో తండ్రి ఆరాధించు నా పూర్ణ బలముతో సేవించేదన్ ఆరాధన 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 ఎల్రోయి నన్ను చూసావే వందనమయ్య. అవును ప్రభువా, మమ్మల్ని చూస్తున్న దేవుడవయ్యా, మా పరిస్థితులను చూస్తున్న దేవుడవు నాయన. అయా విడిచిపెట్టని దేవుడవు ప్రభువా, అయా త్రోసివేయని దేవుడవు నాయన. మనుషులు త్రోసివేశారు ప్రభువా, అయా నమ్మిన వారు మోసం చేశారు నాయన. తండ్రి నా జీవితం ఏంటో మాకే అర్థం కాని స్థితిలో ఉన్నాము కానీ ప్రభువా, అయా సమస్తము చూస్తున్న దేవుడవు ప్రభువా. తండ్రి నిద్రలను చూస్తున్న దేవుడవు, అవమానములను చూస్తున్న దేవుడవు, తండ్రి మా వ్యాధి బాధలను చూస్తున్న దేవుడవు, మా స్థితిగతులను చూస్తున్న దేవుడవు. విడిచిపెట్టలేదు ప్రభా, ఎప్పుడు విడిచిపెట్టలేదు, ఇప్పుడు విడిచిపెట్టడు, ఇంక ఎన్నటికీ విడిచిపెట్టడు. నిన్ను చూస్తున్న దేవుడు సజీవుడు, నిన్ను కాపాడుతున్న దేవుడు కురుకడు, నిద్రపోడు, నీ పక్షంగా యుద్ధము చేస్తున్నాడని మర్చిపోకు సోదరుడా. ఈ పరిస్థితులు వేరుగా కనపడచ్చు, పరిస్థితులు తారుమారినట్టు కనపడచ్చు, అంతా కూడా ప్రతికూలంగా కనపడచ్చు, కానీ నిన్ను చూసే దేవుడు, చూస్తున్న దేవుడు ఊరుకునే నిలబడడు. నిన్ను కుప్ప చేస్తాడు, నిన్ను వంతులు చేస్తాడు. నీ యొక్క ప్రతి విధమైన వ్యసనముల నుండి విడిపించి నిన్ను గొప్ప చేసే దేవుడు ఆయన. మనస్ఫూర్తిగా ఆరాధిస్తే తండ్రి నువ్వు తప్ప నాకు దిక్కెవరు లేరయ్యా అని హృదయపూర్వకంగా ఆయన పాదాల దగ్గర కోసాడగలిగితే నీ హృదయమును మార్చగలిగిన దేవుడు, నీ జీవితమును మార్చగలిగిన దేవుడు ఆయన. తండ్రి అయా మమ్మల్ని చూస్తున్నావయ్యా, అయా మమ్మల్ని చూస్తున్నావు ప్రభా. మా జీవితం ఏంటో నీకు తెలుసు ప్రభా, మేమేంటో నీకు తెలుసు ఆయన. ఎటువంటి బాధలలో మేమున్నామో, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రయాణం చేస్తున్నామో అయా నువ్వు చూస్తున్నావయ్యా. అయా విడిచిపెట్టద్దు ప్రభా, విడిచిపెట్టద్దు నాయన. మాకు సహాయం ఎక్కడి నుండి వచ్చింది ప్రభా, నువ్వు అక్కడవే మమ్మల్ని విడిచిపెట్టాడు. ఆదరించగలిగిన దేవుడవు, నువ్వు ఒక్కడవే మమ్మల్ని కాపాడగలిగిన దేవుడవు, నువ్వు ఒక్కడికి మమ్మల్ని ఆదరించే దేవుడవు ప్రభా. అయా మా వైపు చూస్తున్నావయ్యా, నీకు వందనాలు. మాకు తోడుగా ఉన్నావు, నీకు వందనాలు. నన్ను చూసావే వందనమయ్యా. ఎల్లోయి ఎల్లోయి నన్ను చూసావే వందనమయ్యా. నన్ను చూసావే వందనమయ్యా. దగ్గరగా అందరూ నన్ను చూసావే వందనమయ్యా. మనస్ఫూర్తిగా మరోసారి నన్ను చూసావే వందనమయ్యా. చూసావే వందనమయ్యా. నాకు నా మనసుతో ఆరాధించు, నాకు నా బలముతో సేవించేదన్, నాకు నా మనసుతో ఆరాధించు, నాకు నా బలముతో సేవించేదన్. ఆరాధన ఆరాధన ఆరాధన
ప్రేమించేదను అధికముగా ఆరాధించు ఆసక్తితో ప్రేమించేదను అధికముగా ఆరాధించు ఆసక్తితో నా మనసుతో ఆరాధించు నా పూర్ణ బలముతో సేవించేదను నా పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో సేవించేదను ఆరాధన 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 ఇంతవరకు ఆదుకున్నావు. ఇష్టలుగా ఉన్నా ఇష్టలుగా లేకపోయినా మా స్థితిని చూస్తూ ఉన్నావు. ఒక దినమున మమ్మల్ని మారుస్తావు, ఒక దినమున మా పరిస్థితులను మారుస్తావు, ఒక దినమున మా హృదయాలను మారుస్తావు, ఒక దినమున మా జీవితాలను మారుస్తావు. నువ్వు ప్రేమించిన నీ బిడ్డలము ప్రభువా, విలువగల నీ రక్తమును పెట్టి కొన్న విలువగల నీ సొత్తుము నాయనా. మేము నశించడము నీ చిత్తము కాదు. మేము బాధపడ్డము, దుఃఖపడ్డము, కన్నీరు విడవడము మీ చిత్తము కాదు ప్రభువా. మా కన్నీరును చూస్తున్న దేవుడవు, మా దుఃఖ దినములను చూస్తున్న దేవుడవు, సంతోషముగా మార్చే దేవుడవు నాయన. మా నిందలను అవమానములను చూస్తున్న దేవుడవు తండ్రి. వాటినే ఆశీర్వాదముగా మార్చగలిగిన దేవుడవు ప్రభువా. మేము పడుతున్న బాధలను, మా కుటుంబ సమస్యలను, మా అంగలార్పులను, మా రోదనలను చూస్తున్న దేవుడవు ప్రభువా. తండ్రి, మా అంగలార్పులను సైతము స్తుతి కీర్తనలుగా మార్చగలిగిన దేవుడవు ప్రభువా. సంతోష గానములుగా మార్చగలిగిన దేవుడవు నాయన. విడిచిపెట్టనే పెట్టవు ప్రభువా. ఎంతగా నిన్ను మేము విడిచి తిరిగినా నీ ప్రేమ మమ్మల్ని విడిచిపెట్టదు ప్రభువా. నీ జాలి మమ్మల్ని విడిచిపెట్టదు ప్రభువా. నీ కరుణ మమ్మల్ని విడిచిపెట్టదు నాయన. నీ కృప మమ్మల్ని విడిచిపెట్టదు ప్రభువా. అటువంటి ప్రేమ కలిగిన దేవుడిగా మాకున్నందుకు నీకు వందనాలు ప్రభువా. తండ్రి, ఇంతవరకు ఆరాధనలో తోడుగా ఉన్నావు, నీకు వందనాలు ప్రభువా. తండ్రి, విలువైన నీ శరీరంలో రక్తంలో పాలి భాగస్వామ్యం చేసావయా, నీకు వందనాలు ప్రభువా. అనేక మందికి ధన్యత లేదు నాయన, మాకు ఇచ్చావు ప్రభువా. ఒకవేళ అనాలోచనగానో యోగ్యముగానో మేము దీన్ని చేసి ఉంటే మమ్మల్ని దయతో క్షమించమని బ్రతిమలాడుకుంటున్నాం ప్రభువా. ఎవరైతే ఈ కట్టడలోకి రాలేదో ప్రభువా, తండ్రి, జరగబోతున్న ఉపవాస ప్రార్థనలో ప్రభువా, నీ చిత్తమైతే నీ యొక్క ప్రణాళికలలో నాయన ఆ బిడ్డలో ఉంటే వరకు తరుణం దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం నాయన. ఉచి వెనుకకు జారిపోయిన వారిని జ్ఞాపకం చేసుకో. వాక్యపు లోతులు తెలియక ప్రభువా, దీన్ని మేము చేయకూడదేమో అని దూరంగా తిరుగుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మాలిన్యం అంటినప్పుడు అయా శుభ్రపరచుకోవడం తండ్రి లోకరీతిగా ఎంత శ్రేష్టమో, అయా నీకు దూరం అవుతున్నప్పుడు నాయన నీ పాదాలను పట్టుకుని గోజాడడం ప్రభువా వాటికంటే శ్రేష్టమైనదని తండ్రి మేము గుర్తిరగడానికి సహాయం దయచేయండి ప్రభువా. తండ్రి, ఇంతవరకు తోడుగా ఉన్నావు, నీకు వందనాలు. ఇంతవరకు మమ్మల్ని చూస్తున్న దేవుడవు, నీకు వందనాలు. ఇక నువ్వు కూడా ఆదుకుంటావని, తోడుగా ఉంటావని, ఇక నువ్వు కూడా మమ్మల్ని చూస్తూ ఉంటావని ప్రభువా, మమ్మల్ని సరిచేస్తూ ఉంటావని, మమ్మల్ని నడిపిస్తూ ఉంటావని, నీ రెక్కల నిండా భద్రపరుస్తూ అయ్యా మమ్మల్ని వర్ధిల్ల చేస్తావని నమ్ముచున్నాము తండ్రి. ఈ విశ్వాసము నుండి మేము సడలకుండా ప్రభువా నీకు కృపను దయచేయమని, సహాయం దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం.
తండ్రి జరగబోయే కార్యక్రమాన్ని మీ చేతికి చెప్పుకుంటున్నాం. ఉత్తర పశ్చిత్తంలో మీరు నుండి పాటల ద్వారా మహిమ పొందండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, నామానికి మహిమ తెచ్చుకోమని, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను తండ్రి నీ గాయపడిన హస్తాలకు చెప్పుకుంటుండగా తండ్రి ప్రతి అవసరతను తీర్చమని, తండ్రి నీ రక్షణలలో నాయన, నీ నీడలో ప్రభువా, నీ విశ్వాసంలో ప్రభువా బిడ్డలను తండ్రి నాటబడ్డ వారిగా ఉంచమని బ్రతిమలాడుకుంటూ చిన్న ప్రార్థన, స్తుతి, ఆరాధన మీ సన్నిధికి చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన